దేశ రాజధానిలో భారీ పేలుడు జరిగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర రెడ్ సిగ్నల్ వద్ద కారు పేలుడు ఘటనలో మృతదేహాలు ఛిద్రమయ్యాయి. రక్తపు ముద్దలు గాల్లో ఎగిరిపడ్డాయి. కార్లు, ఆటోలు, బైక్లు తుక్కుతుక్కయ్యాయి. షాపులన్నీ ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 8 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. మృతదేహాలు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయంటే పేలుడు తీవ్రత ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పేలుడు జరగటం, ఆ తర్వాత భారీగా మంటలు ఎగిసిపడటంతో 8 మంది మృతి చెందారు. నడి రోడ్డు మీద రెడ్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారులో ఈ భారీ పేలుడు జరిగింది. ఉన్నట్టుండి కారులో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించేలోపు మంటలు వ్యాపించాయి. చాలామంది ఈ మంటల్లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. 20 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఎన్ఎస్జీ కమాండోలు, ఎన్ఐఏ అధికారులు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. సమీపంలోని సీసీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో పేలుడుపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రికి ఫోన్ చేసి ఆరా తీశారు. పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించారు అమిత్ షా. సంఘటనా స్థలాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సందర్శించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్లను ఆయన పరామర్శించారు. ఢిల్లీ పేలుడు ఘటన బాధాకరమన్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు ఆయన. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. ఢిల్లీలో పేలుడు ఘటనతో దేశవ్యాప్తంగా కూడా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత బస్తీలో పోలీసులు సోదాలు నిర్వహించారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు సిపి సజ్జనార్. అటు ముంబైలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబైలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన రైల్వే స్టేషన్లలో బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ముంబైలోని ముఖ్య ప్రదేశాల్లో భద్రతను పెంచుతున్నట్లుగా అక్కడి పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పహారా పెంచారు. ప్రధాన నగరాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భద్రతను మరింత పెంచాలని లక్నో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీలో పేలుడు ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని కీలక ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వాహనాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో పేలుడు ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగరంలోని కీలక ప్రదేశాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. వాహనాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కావడంతో హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషను, చెర్లపల్లి రైల్వే స్టేషన్లో దగ్గర ఉన్నటువంటి వాహనాలు కావచ్చు అన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో కూడా కారులో బ్లాస్ట్ అయింది. మూవ్ అవుతున్న కారులో, స్లోగా మూవ్ అవుతున్న కారులో బ్లాస్ట్ అయింది. ఆ విధంగా ఇక్కడ కూడా డాగ్ స్క్వాడ్ తోటి తనిఖీలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వెహికల్స్, ఇటు బైకులు కావచ్చు, స్కూటీలు కావచ్చు, దాంతోపాటు కార్లు కావచ్చు అన్ని తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు అంతా అలర్ట్ అయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇటు రైల్వే స్టేషన్లతో పాటు బస్ స్టేషన్లో, దాంతోపాటు అటు ఎంజీబీఎస్ బస్ స్టేషన్లతో పాటు చార్మినార్ దగ్గర కూడా అలర్ట్ ప్రకటించారు. బహదూర్పుర పాత బస్తీలో కూడా భారీ సెక్యూరిటీని అలర్ట్ చేశారు. నాకాబందీ ఏర్పాటు చేసేసి ఎక్కడికక్కడికి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్లో కూడా. ఎందుకంటే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తర్వాత కూడా హైదరాబాద్లో మిగతా హైదరాబాద్తో పాటు కేంద్రం కూడా కొన్ని ఏరియాలను హెచ్చరించింది. హైదరాబాదు, అటు ముంబై కావచ్చు, బెంగళూరు ఇలాంటి సిటీలని కూడా హెచ్చరించే విధంగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. ఇటు రైల్వే పోలీసులు కావచ్చు, అటు హైదరాబాదు పోలీసులు కావచ్చు, రాచకొండ పోలీసులు కావచ్చు, సైబరాబాద్ పోలీసులు అంతా కూడా హై అలర్ట్ ప్రకటించేసి చూస్తున్నారు. ఇప్పుడు మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ
వరకు చూడొచ్చు. కాచిగూడ నుంచి బయటకు వస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి. కాచిగూడ రైల్వే స్టేషన్ కావచ్చు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వస్తుంటారు, దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఏ సంఘటన జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చినట్టు వాహనాలను కూడా తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు చూస్తున్నారు. ఆటోలో వచ్చిన వాళ్ళని కావచ్చు, కార్లో వచ్చే వాళ్ళని, ముఖ్యంగా ఆగి ఉన్నట్టు కార్లను 2-3 రోజులు ఈ విధంగా పార్క్ చేసినటువంటి కార్లను కూడా కార్లలో ఉన్నట్టు కార్లను కూడా ఎప్పటికప్పుడు బాంబ్ స్క్వాడ్స్ తోటి తనిఖీలు చేపడుతున్నారు. డాగ్ స్క్వాడ్స్ తోటి తనిఖీలు చేపడుతున్నారు. ఎప్పటికప్పటికి అలర్ట్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎవరు కూడా ఏ ఒక్కరు అనుమానాస్పదంగా ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వాలి. ఎక్కడ వాహనాలు 2-3 రోజుల నుంచి ఆ పార్కింగ్ ప్లేసులలో అదే విధంగా ఉంటూ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వాహనాలు కూడా ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు, హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా, విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కూడా అలర్ట్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ చేశారు. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండకుండా ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. దాంతో పోలీసులు అలర్ట్ అవుతారు. పోలీసులకు 100కు డయల్ చేసినా, లేదంటే పోలీసులకు సమాచారం ఇచ్చినా కానీ అలర్ట్ అవుతామంటూ అటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా చెప్పారు. మన కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పరిస్థితి, అటు సికింద్రాబాద్ కావచ్చు, మిగతా కాచిగూడ కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి. ఈ విధంగా తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. కేవలం రమేష్ రెడ్డితో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.